ఈ స్త్రీకి ఒక ఆశ ఉండాలి. మనందరి ఆశ ఏమై ఉండాలంటే, ఐ వాంట్ టు లివ్ అ లైఫ్ దట్ ప్లీజెస్ అండ్ ఇంప్రెసెస్ గాడ్. దేవుని మెప్పించే బ్రతుకు నేను బ్రతికితే చాలు. దేవుని మెప్పించే బ్రతుకు బ్రతికితే చాలు. అందుకొరకే ఈ స్త్రీల సదస్సు ఇంతవరకు షెకినా గ్లోరీ గారు చాలా అద్భుతమైన దేవుని మాటలు అందించారు. ఐ నో యు ఆర్ ఫుల్ ఆల్రెడీ వాక్యంతో కడుపు నిండిపోయింది. కానీ వాక్యం ఎంత విన్నా కూడా మనకు అజీర్తి అవ్వదు, ఇండైజెషన్ ఎప్పుడు రాదు. ఎందుకంటే దేవుని వాక్యం దొరుకుతున్నప్పుడు మనం పోగు చేసుకోవాలి. దేవుడు ఏ మాటలు మనకు వినిపించినా భవిష్యత్తులో మనం ఎదుర్కోబోయే సంఘటనల కొరకు, పరిస్థితుల కొరకు దేవుడు తన వాక్యం ద్వారా ముందుగానే మనం ప్రిపేర్ చేస్తారండి. కనుక ఈ సమయంలో కూడా దేవుడు నా ద్వారా అందించే మాటలు మీ భవిష్యత్తుకు, మీ కుటుంబ జీవితంలో మీకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయని నేను హృదయపూర్వకంగా నమ్ముతున్నాను. ఈరోజు నా ప్రసంగం 3 ప్రాముఖ్యమైన అంశాలతో నా ప్రసంగాన్ని ముగించాలని నేను ఆశిస్తున్నాను. ఐ వాంట్ టు టాక్ అబౌట్ 3 ఇంపార్టెంట్ థింగ్స్ దట్ వీ మస్ట్ హ్యావ్ యాజ్ విమెన్, యాజ్ గాడ్లీ విమెన్. దైవికమైన స్త్రీలుగా ఈ లోకంలో బ్రతకాలంటే, దేవుని గణపరిచే స్త్రీలుగా మనం ఉండాలంటే మనలో ఉండవలసిన 3 ప్రాముఖ్యమైన లక్షణాలు లేదా 3 ప్రాముఖ్యమైన అంశాలు మీతో చెప్పి నా సందేశాన్ని ముగించాలని నేను ఆశిస్తున్నాను. పాయింట్ నెంబర్ 1, గాడ్ వాంట్స్ us to be strong women. స్ట్రాంగ్ విమెన్ అంటారు ఏంటండి? విమెన్ అంటేనే చాలా సున్నిత మనస్కులు, చాలా సున్నితంగా డెలికేట్గా ఉంటారు. కొంతమంది ముట్టుకుంటే కందిపోతూ ఉంటాం కదండి. కొన్నిసార్లు చాలా సున్నితంగా ఉంటాము. బలమైన పురుషులు మాకు తెలుసండి. బలమైన సంసోన్ ఉన్నాడు పాత నిబంధన గ్రంథంలో. WWF దీనిలో బలమైన వారియర్స్, లేదంటే చాలా కండబలం అండబలం ఉన్న వాళ్ళు కొట్టుకుంటూ ఉంటారు. కానీ స్త్రీలు నిజంగా బలవంతులుగా ఉండగలరా అని ఆలోచన చేసినట్లయితే, నీ యొక్క ఆత్మ సంబంధమైన బలాన్ని బట్టి, ఇఫ్ యూ ఆర్ అ స్పిరిచువలీ స్ట్రాంగ్ ఉమెన్, యూ విల్ బీ అ బ్లెస్సింగ్ టు యువర్ ఫ్యామిలీ, you will be a blessing to your church, and you will be a blessing to everybody around you. నువ్వు ఆత్మ సంబంధంగా బలమైన స్త్రీగా నువ్వు ఉన్నట్లయితే, నీకున్న ఆత్మ సంబంధమైన బలము నీ కుటుంబానికి నిన్ను దీవెనకరంగా మారుస్తుంది, నీ సంఘానికి నిన్ను దీవెనకరంగా మారుస్తుంది. నీవెక్కడున్నావు అక్కడ నీవున్న వారందరికీ కూడా నువ్వు దీవెనకరంగా మార్చబడడానికి ఆత్మ సంబంధమైన బలము చాలా చాలా ప్రాముఖ్యము, చాలా చాలా అవసరం. మనందరికీ తెలిసిన వచనమే సామెతల గ్రంథం 14వ అధ్యాయం 1వ వచనం. తీయాల్సిన అవసరం లేదు. జ్ఞానవంతురాలు ఇల్లు అక్కడ వరకే చదువుతాం, అది అక్కడ వరకే మనం ఎక్కువ ఫోకస్ చేస్తూ ఉంటాం. A wise woman builds her house. The blessing of the house depends on the woman. కుటుంబం యొక్క క్షేమము స్త్రీ మీద ఆధారపడింది. కొన్నిసార్లు కుటుంబం యొక్క నాశనం కూడా స్త్రీ మీద ఆధారపడి ఉంటుంది. ఇది చెప్పడానికి నేను చాలా బాధపడతా ఉన్నాను, ఇది చెప్పడానికి చాలా చింతిస్తా ఉన్నాను. కొన్ని కుటుంబాలు నాశనం అయిపోతూ ఉంటాయి. ఆ కుటుంబాలు నాశనం అయిపోవడం